బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తూ ఊరుకోబోమని ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ చెప్పారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని తనదైన శైలిలో హెచ్చరించారు. ఆదినారాయణ యాదవ్కు మద్దతుగా నేడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకుల మద్దతు పలికారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పెద్ద ఎత్తున పోలీసులను అడ్డుపెట్టుకుని తన వర్గీయుడైన బుక్కపట్నంకు చెందిన వ్యక్తిని ఇక్కడికి పంపి దాడి చేసేందుకు యత్నించారని, ఇది పూర్తిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై జరుగుతున్న దాడులంటూ వారు ఖండించారు. దాడులకు పాల్పడితే చూస్తూ ఉపేక్షించమని హెచ్చరించారు. ఈ అంశానికి సంబంధించి ఎంత దూరమైనా తాము వెళ్తామని అన్ని వర్గాల నాయకులను హెచ్చరించారు. చర్చ వేదిక రమ్మానండి, మీడియా మిత్రులు రమ్మండి, చర్చ కూర్చుంటా. నేను తప్పు చేసి ఓకే రైట్ లేదా మీరు ఒక మాట మాట్లాడుతున్నారు. ఆపోజిట్ వాడు ఈ రెండు గ్రూపులు వచ్చినప్పుడు మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇది శాంతి విఘాతంగా చెప్పాల్సింది. అనుమతి తీసుకోవడానికి పల్లె రఘునాథ్ రెడ్డి ఒక 5-6 ఏళ్లుగా నా మీద ఇబ్బంది పెట్టేది చూసి ఈ రోజు ఉమ్మడి జిల్లా అనంతపురం ప్రజా సంఘాలు నాకు మద్దతు పలుకుతుంటే గుండాలను పంపించి ఈ బుక్కపట్నం మండల కన్వీనర్ మల్రెడ్డి గారు తర్వాత వాళ్ళ గుండాలంతా పంపించేసి దీన్ని అడ్డు తగులుతున్నాడు. నేను పల్లె రఘునాథ్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, ఒకటే హెచ్చరిస్తున్నా, నువ్వు తప్పు చేయలేదురా. కాకోకుండా ఇండ్ల రౌడీలను పెట్టి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను అణచివేతకు గురి చేస్తున్నప్పుడు ప్రజా సంఘాలు మద్దతు పలికినప్పుడు నీకెందుకు భయము? నీ చేతనైతే రా, ఈ రోజు మీడియా ముందరే చర్చా వేదిక కూర్చున్నాం రా. రాకోకుండా నీ రౌడీలను పెట్టి నువ్వేదో బలవ పెట్టి భూములు లాక్కోవాలంటే ఉపేక్షించేదే లేదు అని చెప్పి పల్లె రఘునాథ్ రెడ్డికి నేను హెచ్చరిస్తున్నాను. రా, ఈ రోజు మీడియా సమక్షంలో కూర్చున్నాం రండి, మేము సమక్షంలోనే కూర్చున్నాము. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు మద్దతు పలికితే నువ్వెందుకు అందరిని అడ్డు పెడతావు అని చెప్పి తెలియజేస్తున్నా. అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు అనంతపురం జిల్లాలో యాదవల కళ్యాణ మండపంలో ఒక చర్చా వేదిక ఏర్పాటు చేయడం జరిగినది. ఈ చర్చా వేదిక ఏమిటి మీద ఏర్పాటు చేయడం ఏంటంటే, గత 4 సంవత్సరాల నుంచి ఒక ఆదినారాయణ యాదవ్ పైన జరుగుతున్న రాజకీయ కుట్రలని భగ్నం చేయడానికే మేము ఈ చర్చా వేదిక పెట్టాము. ఎందుకంటే బీసీల పైన దాడులు చేస్తున్నారు, ఎస్సీల పైన దాడులు చేస్తున్నారు, మైనార్టీల పైన దాడులు చేస్తున్నారు, అణగారిన కులాలు పైన దాడులు చేస్తున్నారు. ఎక్కడైనా ఎవరికైనా ఒకరికో ఇద్దరికో ఎంతో కొంత ఆస్తులుంటే ఆ ఆస్తులు ఉండకూడదా? ఆ ఆస్తులను లాక్కోవడానికి ఒక రాజకీయ కుట్ర చేస్తున్నారు. ఈ కుట్ర మంచిది కాదు. మీరు కూడా గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సపోర్ట్ చేయాలి. మీరు అలాంటి వ్యక్తులు చేయకుండా మమ్మల్ని అనగదొక్కుతారా? మమ్మల్ని అనగదొక్కితే మాత్రము రాజకీయంగా పుట్టుగత లేకుండా ఈ రాష్ట్రంలో చేయబోతాం. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఒక చైతన్యం అవుతున్నారు. ఇప్పుడిప్పుడే పరిజ్ఞానం పెరుగుతుంది, ప్రజల్లో ఒక అవగాహన పెరుగుతుంది. మీరు మోసపూరితమైన పాలన అందించిన, మీరు మోస